తెలంగాణలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ జోష్ మీదుంటే బీజేపీ ఎలా అడుగులు వేయాలి అన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏడాది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటే సర్కార్ తీరుతో తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారంటూ దుయ్యబడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో బీజేపీ పార్టీ ఎలా అడుగులు వేయాలో అర్థం కాక అయోమయంలో కూరుకుపోయింది. ఇక బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. లోక్సభ ఎన్నికలై 6 నెలలు కావస్తున్న అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్గా మాకంటే మాకే ఇవ్వాలని నేతలు అధినాయకత్వాన్ని కోరుతున్నారు. మరోసారి బండిని బీజేపీ అధ్యక్షుడిగా తేవాలని ఒక వర్గం బలంగా కోరుకుంటోంది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని గతంలో జారవిడుచుకున్నామని, ఈసారి ఖచ్చితంగా బండి ఆధ్వర్యంలోనే పార్టీ విజయం ఖాయమని కార్యకర్తలతో పాటు కొందరు నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే బీజేపీ చీఫ్గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాబోతున్నారని ప్రచారం ఉంది. అయితే రేసులో నేను కూడా ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు సైతం తనకు బీజేపీ చీఫ్ ఇస్తే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తానంటూ పెద్దలకు వివరించారు. దీంతో ఎవరికి పట్టం కట్టాలి అన్న దానిపై పార్టీ తర్జన భర్జన పడుతోంది. డిసెంబర్ చివరకు కానీ సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో బీజేపీ పార్టీ లైన్ ఏ రకంగా ఉండబోతోంది, అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, బీజేపీ ఎవరికి పార్టీ అధిష్టానము ఏ నేతకు బీజేపీ చీఫ్గా పదవి కట్టబెట్టబోతోంది? లిస్ట్ చాలా మంది ఉన్నారు. ధర్మపురి అరవింద్ దగ్గర నుంచి ఈటెల రాజేందర్, బండి సంజయ్, తర్వాత రఘునందన్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం నేను కూడా ఈ రేసులో ఉన్నాను అని చెప్తున్నారు. ఎవరి వర్గం కార్యకర్తలు నేతలు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది? ఏ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయంటారు? రోజా, ముఖ్యంగా బీజేపీ దాదాపు ఒక సంవత్సరానికి పైగా కూడా సమయం ఇప్పటికే వృధా చేసిందని కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్షుడిని ఎవరిని నియమించాలనే విషయంలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీకి రాలేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీలో ఇప్పటికే కొన్ని గ్రూపులు మొదలయ్యాయి. పార్టీలో ఎవరి గ్రూపు వారిదే అన్నట్టుగా కూడా తయారైంది. ముఖ్యంగా ఏకతాటిపైకి పార్టీ లేదు. ముఖ్యంగా ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా కార్యకర్తలు అయితే ఇటు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మనం అసెంబ్లీలో ఎన్నికల్లో చూస్తే 8 స్థానాలు రావడం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీతో సమానంగా బీజేపీ సాధించుకోగలిగింది. ఓటు షేర్ కూడా 35% బీజేపీ ఎగబాకడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మంచి పరిణామాలు, బీజేపీకి అనుకూల పరిణామాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఇంకా కూడా బీజేపీ అధిష్టానం కానీ బీజేపీ పార్టీ కానీ ఎందుకు తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేయలేదని చెప్పేసి కూడా పార్టీ నేతలే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధ్యక్షుడిని ఇంకా కూడా నియమించుకోకపోవడం అది పార్టీ ముఖ్యంగా వైఫల్యం అని చెప్పేసి కూడా పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే అధ్యక్షుడిని జనవరి లోపే కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పడం జరిగింది. జనవరి 1 లోపు ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు వస్తాడని చెప్పి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ అధ్యక్ష రేసులో మాత్రం పోటీ మాత్రం తీవ్రంగా ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ తనకు అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా అధిష్టానం కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు రఘునందన్ రావు, మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ కూడా చెప్తా ఉన్నాడు, నేను ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చాను, అదేవిధంగా ప్రజల్లో మంచి సానుకూలత ఉంది, ఖచ్చితంగా పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తాను, నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ఇటు రఘునందన్ కోరుతా ఉన్నాడు. మరోవైపు ఇటు రఘునందన్తో పాటు కూడా ముఖ్యంగా ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష పదవి నాకే ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీని కోరుతా ఉన్నారు. వీళ్ళు కాకుండా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో ఉన్నాను, నేను ఖచ్చితంగా నాకు పదవి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన కాకుండా మరొకసారి బండి సంజయ్కి ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పార్టీ క్యాడర్ మాత్రం ఎక్కువ మంది మాత్రం బండి సంజయ్ మళ్ళీ వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈసారి అధికారం పక్కా అని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. గతంలో త్రుటిలో అధికారం మిస్ అయిపోయాము, బండి సంజయ్ని తప్పించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, లేదంటే ఆ స్థానంలో బీజేపీ ఉండేది అని చెప్పి ఇటు కార్యకర్తలు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అధ్యక్ష పదవికి మాత్రం పోటీ మాత్రం పార్టీలో తీవ్రంగా ఉంది. కానీ పార్టీ అధిష్టానం ముఖ్యంగా అమిత్ షా ఆశీస్సులు మాత్రం ఈటెల రాజేందర్కే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈటెల రాజేందర్కి ఇప్పటికే ఒక హామీ కూడా ఇచ్చినట్టుగా కూడా గతంలోనే ప్రచారం జరిగింది. ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఈటెలకే ఇస్తారని చెప్పేసి కూడా రేపు ప్రకటన అని చెప్పి కూడా గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా
ముఖ్యంగా ఇంకా కూడా కిషన్ రెడ్డినే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నిటికీ కారణం ఒకటే, పార్టీలో ముఖ్యంగా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులను అన్నింటినీ కూడా చల్లబరిచిన తర్వాత అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి ఆమోదంతోటే ఒక అధ్యక్షుని నియమించాలని పార్టీ అయితే భావిస్తూ ఉంది. ఇప్పటికే సభ్యత్వ నమోదులో 35 లక్షలకు పైగా సభ్యత్వం ఇప్పటికే బీజేపీ తెలంగాణలో సభ్యత్వం చేసుకోవడం జరిగింది. అవన్నింటినీ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఓటర్లుగా మార్చుకోవాలి భవిష్యత్తులో అని చెప్పి పార్టీ అధిష్టానము పార్టీ నేతలకు రాష్ట్ర నాయకులకు ఇటు సూచిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 36,000కు పైగా బూతులు ఉన్నాయి. ఈ బూతులలో కనీసం 25,000 బూతులలో అయినా ఆ కమిటీలను మొత్తం పునర్వ్యవస్థీకరించాలని పార్టీ భావిస్తూ ఉంది. ఈ కొత్త కమిటీలు వేయడం ద్వారా ఖచ్చితంగా బూత్ స్థాయి నుంచి మొదలుకొని మండల జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలన్నీ కూడా ఈ డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ పనిలో పార్టీ నిమగ్నమే ఉంది. ఈ కమిటీలన్నీ పూర్తయిన తర్వాత చివరిగా అధ్యక్షుని ఎన్నుకుంటామని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అంతా ఉంది. అయితే అధిష్టానం మాత్రం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఈటెల రాజేందర్కే ఇస్తారా లేదంటే మరొకరిని నియమిస్తారా అని చెప్పి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈటెల రాజేందర్కు అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి, కానీ ఇటు బండి సంజయ్ని తీసుకొస్తారని క్యాడర్ కోరుకుంటా ఉంది. మధ్య మార్గంగా రామచంద్రరావుకి ఇస్తారా మాజీ ఎమ్మెల్సీకి అని చెప్పి కూడా పార్టీలో అయితే విభిన్న రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధిష్టానం ఎవరికి ఇస్తుంది ఈ యొక్క అధ్యక్ష పదవి అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇంకా కూడా గత సంవత్సర కాలంగా కూడా బీజేపీ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, అయితే వీళ్లలో ఎవరికి అధిష్టానం పదవి కట్టబెట్టినప్పటికీ కూడాను మిగతా నేతల నుంచి అసంతృప్తి రావడం అనేది కామన్. మరి ఆ అసంతృప్తుల్ని బుజ్జగించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళకి అంటే ఈక్వల్గా ఉండేటువంటి ర్యాంక్స్ ఏమైనా ఇస్తారా? లేదు అని అంటే నిజంగానే ఎవరైతే రేస్లో ఉన్నారో ఈ మంత్రులు అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అందరు నేతలు బాహాటంగా బయటికి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అధిష్టానం ఎవరిని నియమించినా కూడా మేము మద్దతు ఇస్తామని బయటికి చెప్తున్నప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో లాబింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అధ్యక్ష పదవి మాకే వస్తుందని చెప్పేసి కూడా ఇటు చాలామంది నేతలు కూడా ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు, ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అధిష్టానం ఎవరికి ఈ యొక్క అధ్యక్ష పదవిని కట్టబెడుతుంది అనేది మనం మాత్రం చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పార్టీ ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ వేదికగా అయితే పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది అధిష్టానం చేతుల్లో ఉందని చెప్పినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మాత్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.